ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దయ వల్లే మీకు ఎమ్మెల్సీ అయ్యారు. Yes. జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్లే మీరు మార్కెట్ కమిటీ గుంటూరు మిర్చి యార్డ్ చైర్మన్ అయ్యారు మీరు అప్పట్లో. అవును. కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలియవా? యేసురత్నం గారికి అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు ఆడ విడుదల రజనీ గారు ఓడిపోయారు, ఆమె కూడా అందుబాటులో లేరు. యేసురత్నం గారికి తిరిగి ఆడ ఇన్ఛార్జ్ ఇవ్వాలి, డైమండ్ బాబు బదులు యేసురత్నం గారికి ఇన్ఛార్జ్ ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే, ఆయన నోటీసులు లేకుండానే డైమండ్ బాబుని ఇన్ఛార్జిగా తెచ్చారంటారు. ఆ లెవెల్లో కామెంట్ చేసేవాడిని కాదు, కానీ బట్ అది మాత్రం నాలో ఇప్పుడు మీరు చెప్పిన దానికి డైరెక్ట్గా నేను చెప్తున్నాను కదండి. ఇదేమో నా వ్యక్తిగతంగా నాకు లాస్ జరిగింది, నాకు ఫ్యూచర్ లేదేమో అనే ఒక భయం, అభద్రత ఉంది. రెండోది, రీసెంట్గా జరిగిన సోషల్ మీడియాలో వచ్చే వాటిల్లో నేను ఓపెన్గా చెప్తున్నాను, నేను ఈరోజు కూడా ఎన్టీఆర్ నా దైవం. నేను ఆల్రెడీ మీ ఇంటర్వ్యూలో కూడా ఆల్రెడీ చెప్పాను, ఎన్టీఆర్ నా దైవం. పెళ్లి కాకముందు ఆయన దగ్గర సెక్యూరిటీ అసలు పోయా. ఆయన సినిమాలు 20 సార్లు చూసే దగ్గర నుంచి డైరెక్ట్గా 24 గంటలు ఆయనకు రక్షణగా ఉండే స్థానం నాకు భగవంతుడు కల్పించాడు. 5 సంవత్సరాలు పైన ఆయన దగ్గర చేశాను. చేసిన టైంలో నాకు పెళ్ళయింది. నేను ఆయన దగ్గర ఉన్న డిసిప్లిన్, ఫైనాన్షియల్ డిసిప్లిన్ కానీ, హార్డ్ వర్కింగ్ కానీ, ఎదుటి మనిషిని గౌరవించడం కానీ, ఎన్నో విషయాలు ఆయన దగ్గర నేర్చుకుని ఉన్నాను. ఆయన కుటుంబ సభ్యుల్లో నేను ఒకడిని. అలాంటిది మేడంని అసెంబ్లీలో ఆ విధంగా సంబోధించటము, ఆయన కూతురు, నాకు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ అని సంబోధించేదానికంటే కూడా నేను నా దైవం ఎన్టీ రామారావు కూతురుగా చూస్తాను. అందరూ వాళ్ళ ఇంట్లో నేను ఒక పిల్లగాళ్ళలాగా, 23 ఏటంటే వాళ్ళ పిల్లల్లో ఒక పిల్లగాళ్ళలాగా ఉన్నాను. నేను ఆ రోజు హర్ట్ అయ్యాను. ఎందుకు ఇట్లా చేస్తాను మాట్లాడటం. తర్వాత ఇప్పుడు సంబంధం లేకుండా చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ వాళ్ళ మదర్ని మాట్లాడటం, వాళ్ళు ఎవరంటే అసలు ఏంటి, వాళ్ళు ఎటుపోతుంది సంస్కృతి, ఎటుపోతుంది. ఇది ఖండించాల్సిన వాళ్ళు ఖండించలేదు. అది కూడా నాకు హార్ట్ బర్నింగ్. ఇది నేను తప్పు, మెచ్యూరిటీ లేనివాడుగా నేను ఒక మాట పొరపాటు పడవచ్చు. పొరపాటు పడ్డప్పుడు నాకంటే పెద్దోళ్ళు నన్ను గదాయించేవాళ్ళు చెప్పొచ్చు తప్పు. ఇంకోసారి ఎందుకు, నేను ఇట్లనే డిబేట్లో ఒక మాట తెలియక తప్పన్నా ఎమ్మటే సాయి, మీ ప్లేస్లో డిబేట్ సాయి చేస్తారు, సాయి చేస్తూ అది తప్పు, అది కొంచెం వెనక్కి తీసుకో, సారీ అన్న. అంటే ఆ వర్డ్ వాడకూడదు, అదే ఇట్లే డిబేట్లోనే చెప్పాడు. నేను డిబేట్లోనే బై మిస్టేక్ నాకు తెలియక అన్నాను, ఆ వర్డ్ అది అట్లా అనకూడదు సార్, వెనక్కి తీసుకోండి, సారీ అని చెప్పేసి, నో ఇష్యూ. అలా జరగలేదు ఇట్లాంటి కొన్ని. తర్వాత ఇంకోటి, జత్వానీ కేసులో నేను ఒక పోలీస్ ఆఫీసర్ని, కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ దాంట్లో సస్పెండ్ అయ్యేసి డిపార్ట్మెంటల్ ఏదో గవర్నమెంట్ ఏదో యాక్షన్ స్టార్ట్ చేసిన దాంట్లో ఒక మీడియా వచ్చేసేసి నన్ను రెస్పాండ్ అవ్వమని, బికాజ్ యు ఆర్ ఆల్సో సీనియర్ పోలీస్ ఆఫీసర్, మీరు అలా సస్పెన్షన్ని ఖండించాలని నా దగ్గర. నేను చట్టం తెలిసినోడిని, ఇప్పుడు చట్టం దాని పని అది చేసుకొని పోద్దని మనమే చెప్తుంటాం. చట్టం ఇప్పుడు మిగతా వాళ్ళన్నా చట్టం తెలియని వాళ్ళు ఏదో మీడియా ఇది దాన్ని రెస్పాండ్ అవ్వమని అన్నారు. అవ్వమంటే నేను వద్దులేండి, దాని మీద ఏం రెస్పాండ్ అవుతాము, గవర్నమెంట్ యాక్షన్ గవర్నమెంట్ ఈ మా దృష్టిలో ఏంటంటే సస్పెన్షన్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఏ పనిష్మెంట్. కానీ నా మనసులో ఉన్నది ఏంటంటే, ఏదైతే మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో వస్తుందో అదే నాకు, అంతకు మించి ఏం తెలియదు. ఏమొచ్చింది, ఇది వస్తుంటాయి కదా, జత్వాని బాంబే నటి జత్వాని ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, ఏమైనా జ్యుడిషియల్ రిమైండ్ చేయకుండా అట్లా పెట్టారు, అక్కడ పెట్టారు, ఇక్కడ పెట్టారు అని అంటారు. ఇదే గిన జరిగి ఉంటే చట్టాన్ని మనం చేతిలో తీసుకున్నట్టే. అది ఎంత పెద్దోళ్ళైనా సరే దాని వెనకాల ఎవరున్నా కానీ శిక్షార్హులు, అందులో ఇదేం లేదు. దాని మీద నేను పెద్ద కామెంట్ చేసేది ఏం లేదు. మా సీనియర్ ఆఫీసర్స్ ఇదైనా కానీ
సస్పెన్షన్ అనేది ఇట్స్ నాట్ పనిష్మెంట్. అండర్ ఇన్వెస్టిగేషన్. నేను మాట్లాడటం, మీడియాలో మాట్లాడటం, సమర్థించటం నా పని కాదు, నేను సమర్థించను. ఒకవేళ నేను సమర్థించాలి అని అంటే నేను గిన మీడియా ముందుకు రావాలంటే వాస్తవాలు బయటనే. ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించాలనే అంటాం తప్ప చట్టాన్ని ఎంత ఏ స్టేజ్లో ఉన్నా కానీ చట్టాన్ని మన చేతిలో తీసుకోవడం కరెక్ట్ కాదు. ఇట్లాంటి అంటే మచ్చుకు ఒక 3-4 చెప్పాను. మచ్చుకు 3-4 చెప్పాను. నేనేంటంటే నాకు భగవంతుడు ఇచ్చిన అవకాశం సాధ్యమైనంత వరకు తప్పు చేయకుండా వెళ్ళాలి. ఇప్పుడు ప్రజాసేవ చేయటం అనేది అది భగవంతుడు ఎప్పుడు రాతల్లో రాసి పెట్టుంటేనే వచ్చినంత సాధ్యమైనంత వరకు మనం మంచి చేయాలి సొసైటీకి. ఇప్పుడు సపోజ్ నేను గన ఒక బ్యాడ్ థింగ్ని సపోర్ట్ చేస్తే నేను బ్యాడ్ అయిపోతాను. అందుకని నేను చేయటం ఇష్టం లేదు. చాలామంది అన్నారు మీరు ఎందుకు రెస్పాండ్ అవ్వరని. ఈవెన్ కౌన్సిల్లో కూడా మొన్న జరిగిన కౌన్సిల్లో కూడా ఈ సోషల్ మీడియా దాని మీద వాళ్ళంతా చైర్మన్ పోడియం చుట్టుముట్టినప్పుడు నేను నా సీట్లో గురించి కదలలేదు. మొత్తం మీద సైలెంట్ అయిపోయారు, పార్టీ కార్యక్రమాలు లేరు. మరి సైలెంట్ కాకుండా టీడీపీలోకి వెళ్ళడానికి ఎందుకు మంతనాలు జరుపుతున్నారు? మోపిదేవి వెంకటరమణ గారితో మీరు మంతనాలు జరిపిన మాట వాస్తవమా కాదా? మోపిదేవి గారు నేను ఇప్పుడు కాదు, నేను సెక్యూరిటీ ఆఫీసర్ ఉన్నప్పటి నుంచి కూడా ఆయన మంత్రి గారు అయినా కానీ చాలా గౌరవంగా ఉంటుంది తప్ప ఇది ప్రామిస్గా చెప్తున్నా. ఇదే మాట చాలామంది నన్ను అడిగారు. ప్రామిస్ చేసి చెప్తున్నాను. మోపిదేవి గారి వెంకటరమణ గారితో పాటు నేను తెలుగుదేశంలో పోవాలా రావాలా మంతనాలని అయితే జరగలేదు. ఇది ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఒకవేళ జరిగితే జరిగిందని చెప్పడానికి నాకు వేరే సైడ్ నుంచి మంత్రాలు జరిపే వాళ్ళు ఉన్నారు, అది వేరే విషయం. కానీ మోపిదేవి వేరే మీడియా కూడా కృష్ణ గారు కూడా అడిగారు అసెంబ్లీలో కనపడ్డారు. ఏం సార్ మీరు మోపిదేవి గారితో కలిసేసి ఇప్పుడు నేను వెళ్ళాలి అనుకుంటే నేను తెలుగుదేశంలో మోపిదేవి గారి కంటే సీనియర్నే. 2009లోనే నేను అక్కడి నుంచి ఇన్విటేషన్ అందుకున్నాను. నేను ఆ రోజున రిజైన్ చేసి నాకు 11 ఏళ్ళ సర్వీసులు ఉందని నేను కొంత చేశాను. కానీ లేకపోతే 2009లో నర్సాపేట ఎంపీనో లేకపోతే ఎక్కడో ఒక్కడ నేను నిలబడే రాజకీయాల్లోకి వచ్చాను. ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు గారు గుంటూరు పార్లమెంట్ నుంచి అందిన కాడికి ఎవరైతే ఎమ్మెల్సీలు ఉన్నారో వాళ్ళని పార్టీలకు తీసుకువచ్చి మండలిలో వైసీపీ బలం తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో మర్రి రాజశేఖర రెడ్డి గారితో మంత్రాలు జరుపుతున్నారు. మీతో అదే మోపిదేవి వెంకటరమణ గారిని మధ్యలో పెట్టి మీతో మంత్రాలు జరుపుతున్నారు ప్రచారం. నేను చెప్పా మోపిదేవి వెంకటరమణ గారు నన్ను తెలుగుదేశంలో తీసుకెళ్ళటానికి ఆయనకంటే నేనే సీరియస్ అవ్వను. మేబీ ఆయనకంటే తెలుగుదేశంలో నాకు ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.